అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మా ఇంట్లో అయితే సాంబార్ అయితే చేశాను. ఈ సాంబార్ అంటే అందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ బాగా తింటారనమాట. ఈ సాంబార్ వచ్చేసి చిత్తూరు జిల్లా స్పెషల్ అండి. ఇది వచ్చేసి మునక్కాయ, మామిడికాయ, వంకాయ వేసి అయితే చేస్తాము. చూడండి, ఈ సాంబారు కనుక మీకు కనుక చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ. ఇవైతే కనుక చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు అందరు. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. ఈ సాంబార్ అయితే కనుక తిరుమలలో అయితే అండి అన్నదానంలో ఫేమస్గా అయితే చేస్తారు. ఈ సాంబార్ని 3 పూటలు అయితే కనుక ఈ సాంబార్ అయితే చేసి పెడతారు అందరికీ. అందువల్ల ఈ సాంబార్కి అయితే అంత ఫేమస్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ. బాగా ఉంటుంది, బాగా తింటారు అందరూ కూడా. చూడండి, ఇదైతే కనుక వడలకి బాగుంటుంది, ఉద్ది వడలకి అయితే బాగుంటుంది, దోశకి అయితే బాగుంటుంది, ఇడ్లీకి అయితే కనుక బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే చేసుకోండి. ఇలాగా చేసుకొని అయితే కనుక నచ్చితే కనుక మీకు అందరికీ నాకైతే కామెంట్ అయితే పెట్టండి అందరూ. ఒకసారి చూడండి, ఇలా అయితే ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో కూడా అందరైతే కనుక బాగా ఇష్టంగా అయితే తింటారు. సరేనా ఫ్రెండ్స్? ఇలా అయితే చేసుకుంటారు కదా మీరందరూ. చూడండి, నేను చేసే విధంగా అయితే మీరు కూడా చేయండి. చాలా చాలా అయితే టేస్ట్గా, రుచిగా అయితే సాంబార్ ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా ఉప్పు, కారము, పులుపు అంతా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక నేను చేసిన సాంబార్ మీకు అందరికీ ఇష్టపడితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి అందరూ. మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి. ఈరోజు అయితే కనుక మీరు కూడా ఒకసారి అయితే ఇలాగే చేయండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ మీరు కూడా ఇలాగైతే చేసుకోండి అందరూ.